రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుతో పూర్వపు వరంగల్ జిల్లా 6 ముక్కలుగా విడిపోయింది. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలుగా ఏర్పడ్డాయి. వరంగల్, హనుమకొండ జిల్లాలు ఏర్పాటైనప్పటికీ వరంగల్ జిల్లా కలెక్టరేట్తో పాటు ఇతర ప్రధాన కార్యాలయాలన్నీ హనుమకొండలోనే ఉన్నాయి. వరంగల్ జిల్లా ప్రజలు కలెక్టర్ను కలవాలంటే హనుమకొండకు రావాల్సిందే. వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు ఒరిగిందేమిటనే ప్రశ్న ఆ జిల్లా ప్రజల్లో లేవనెత్తుతుంది. పెద్ద జిల్లా అయితే 20 మండలాలు, 25 మండలాలు దీనికి అనుబంధంగా ఉంటే బాగుంటుంది. కానీ హనుమకొండకు 6 మండలాలు, వరంగల్కు 3 మండలాలు. ఇది ఏమి విచిత్రమైన జిల్లా ఇది. ఒక 6 కిలోమీటర్ల దూరంలో 2 కలెక్టర్ అవసరమా? 6 కిలోమీటర్ల దూరం జిల్లా ఆఫీసులు ఇన్ని అవసరమా? కాబట్టి ఇది పరిపాలనకు అనుకూలంగా లేదు, అభివృద్ధికి అసలే ఉపయోగపడతలేదు. రాజకీయ చైతన్యం అంతా కూని అయిపోయింది. కేసీఆర్కు బదిలీ చేసే వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ను చూస్తే వాళ్ళు మూగనోములు నోచేటువంటి నాయకులను తయారు చేసిండ్రు. ఇప్పుడు మరి ఇక్కడ కూడా మొన్నటి ఎన్నికలలో 12 నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లాలు ఉంటే 10 మంది కేసీఆర్కు దిమ్మ తిరిగేటట్టుగా ప్రజలు 10 మంది కాంగ్రెస్ వాళ్ళని గెలిపించారు. చారిత్రక వరంగల్ నగరాన్ని 2 ముక్కలు చేసి వరంగల్, హన్మకొండ జిల్లాలుగా చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ 2 జిల్లాలను కలిపి వరంగల్ జిల్లాగా కొనసాగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ దిశగా ప్రొఫెసర్లు, మేధావులు, విద్యార్థులు, వివిధ పార్టీ నేతలు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ అంశంపై చర్చా వేదికలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు అభివృద్ధి కేంద్రంగా వరంగల్ ఉండేది. ఇప్పుడు ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో పెట్టుబడులు రాకపోవడంతో అభివృద్ధికి కాస్త ఆటంకం కలుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినప్పుడు వరంగల్కు వేల కోట్ల పెట్టుబడులు కూడా రావడం లేదని రిటైర్డ్ ప్రొఫెసర్, సామాజిక విశ్లేషకులు వెంకట్ నారాయణ అంటున్నారు. అందుకే హన్మకొండ, వరంగల్ ఈ రెండింటిని కలిపి ఒకే జిల్లాను కొనసాగించడం ద్వారా అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ 2 జిల్లాలను కలిపి ఒకే జిల్లాను కొనసాగించడం ద్వారా జిల్లా విస్తీర్ణం పెరుగుతుంది, సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి, దేశ విదేశీ పెట్టుబడులు వచ్చేందుకు సులువుగా ఉంటుందని, ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. కాబట్టి ఈ 2 జిల్లాల కలపాలి, రింగ్ రోడ్ వేయాలి, ఇన్నర్ రింగ్ రోడ్ వేయాలి, అవుటర్ రింగ్ రోడ్ వేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం చేయాలి, మాస్టర్ ప్లాన్ మొత్తం మహానగరానికి కావాల్సిన మాస్టర్ ప్లాన్ కూడా అమలు చేయాలి, ప్రజల ముందు పెట్టాలి. ఈ మాస్టర్ ప్లాన్ 2 జిల్లాలను కలపడం వల్ల ఇది నగరం పెద్దగా ఉంటుంది, ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, విదేశీ పెట్టుబడులు వస్తాయి, కేంద్రం నుంచి వచ్చే పెట్టుబడులు కూడా పెద్ద నగరానికి ఇస్తారు. తర్వాత ఇంకా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, ఫారిన్ యూనివర్సిటీస్ వస్తాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తాయి, ఆ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ వస్తాయి. అన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ పెట్టుబడి వస్తుంది, అటు కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి వస్తుంది, ఇండస్ట్రీస్ వచ్చేస్తాయి. ఇక్కడి నుంచి అమెరికా పోవాలనో, ఆస్ట్రేలియా పోవాలనో, లేదా హైదరాబాద్ పోవాలనేటువంటి యువకులకు అన్రెస్ట్ లేకుండా పోతుంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మండలాలు, జిల్లాలు కూడా ఎదగాలంటే వరంగల్ అనేది ఒక గ్రోత్ ఇంజన్, సౌత్ ఇండియాకు ఒక ఇంజన్ లాగా ప్రయాణం చేయించాలి. అభివృద్ధి ఇంజన్గా ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి 75 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు కేసీఆర్ పీరియడ్ అదే జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తామని చెప్పారు కానీ ఇంకా దానికి మొదలే పెట్టలేదు. తెలంగాణ ఉద్యమాన్ని ఇక్కడ లేపిన వాళ్ళం కాబట్టి ఇంత నిర్లక్ష్యం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నోరు మెదపకుండా ఉండడం కరెక్ట్ కాదు. తెలంగాణలో ఈ పెద్ద నగరాన్ని నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదు. ప్రజలలో ఈ మధ్యన బాగా చైతన్యం వచ్చింది. జరిగిన పొరపాటును వాళ్ళు సరిదిద్దాలని కోరుతున్నారు. కాబట్టి ఈ వరంగల్ కలిపి మీరు ఇంతకాలం చేసినటువంటి ఏది పాత గవర్నమెంట్ చేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు సహకరించి చేసి మీరు చేసిన పాపాన్ని కడుక్కోవాలని కోరుతున్నారు. తెలంగాణలోని 10 జిల్లాలను అశాస్త్రీయంగా 33 జిల్లాలుగా విభజించారని, ఎటువంటి శాస్త్రీయ ప్రాతిపదికన లేకుండా రాజకీయ ప్రయోజనాలే ప్రాతిపదికగా విభజించారని ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షులు పుల్లూరి సుధాకర్ అన్నారు. ఈ జిల్లాల విభజనతో పూర్వపు వరంగల్ జిల్లాను 6 ముక్కలుగా విభజన చేయడం ద్వారా ఎక్కువ నష్టపోయిందని తెలిపారు. హైదరాబాద్ తర్వాత 2వ పెద్ద నగరం వరంగల్ అయినప్పటికీ ఇది అభివృద్ధిని ఏమాత్రం నోచుకోవడం లేదన్నారు. వరంగల్లో పర్యాటకం, పారిశ్రామిక, సేవారంగం, హౌసింగ్, సహజ సంపద, రిటైల్ వ్యాపారాలు ఇలా అనేకంగా ఉండేవి. ఇలా ఈ జిల్లాలను 6 ముక్కలుగా చేయడం ద్వారా ఒక్కో రంగం ఒక్కో జిల్లాకు వెళ్ళిపోయింది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో 6 జిల్లాలను కలిపి 3 జిల్లాలు చేసే అవకాశం లేదు. కాబట్టి
కనీసం ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆర్థిక కేంద్రంగా ఉన్న హన్మకొండ వరంగల్ జిల్లాలను కలిపి ఒకటిగా చేయాలని కోరుతున్నారు. ఈ రెండు జిల్లాల్లో ఉన్న అన్ని రంగాలు ఒకటిగా ఏర్పడడం ద్వారా వనరుల పరంగా ఒక సమతుల్యత వస్తుందని, అభివృద్ధి చెందేందుకు అన్ని విధాలుగా అవకాశం ఉంటుందన్నారు. మనం జిల్లాల విభజన చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ మార్గదర్శకాలు ఉన్నాయి, డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది, తర్వాత ఇదివరకు పాటించిన సంప్రదాయాలు కూడా ఉన్నాయి. అంటే ఇవన్నిటిని చట్టాన్ని కూడా పక్కకు పెట్టేసి, చట్టం నిర్దేశించిన సూత్రాలను పక్కకు పెట్టేసి అశాస్త్రీయంగా తెలంగాణను 33 జిల్లాలుగా విభజన చేయడం జరిగింది. సాంస్కృతిక చారిత్రక వారసత్వ నేపథ్యం ఇవన్నీ చూసి వీటిని అన్నిటినీ మొత్తం టోటల్గా ఏదైతే విభజిస్తున్నామో ఆ విభజించిన జిల్లాల్లో అన్ని వనరులు సమతుల్యతతో ఉండేటట్టుగా విభజన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనకు పరిపాలనా సంస్కరణల నివేదికలు తెలియజేస్తుంది. ఈ అన్ని జిల్లాల కంటే ముఖ్యంగా ఈ విభజనతో నష్టపోయింది మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా. ఏ జిల్లాను కూడా విభజించలేదు, ఉమ్మడి వరంగల్ జిల్లాను 6 ముక్కలు విభజించడం జరిగింది. కానీ వాస్తవంగా ప్రభుత్వ గణాంకాలు, ప్రభుత్వ నివేదికలు కనుక చూసినట్టయితే వరంగల్ ఎప్పుడు కూడా హైదరాబాద్ తర్వాత సెకండ్ ప్లేస్లో లేదు. మనకు జీడిపిలో 33 జిల్లాల్లో 15వ ప్లేస్లో ఉంటే తలసరి ఆదాయంలో 30వ ప్లేస్లో ఉంది. ఈవెన్ ఇండస్ట్రియల్ యూనిట్స్ పరంగా కానీ, విద్య పరంగా, వైద్య పరంగా, మౌలిక వసతుల కల్పన పరంగా చూసినా కూడా మిగిలిన అన్ని జిల్లాల కంటే వరంగల్ వెనుకబడి. అటువంటి పరిస్థితుల్లో వరంగల్ని మనం 6 ముక్కలు చేయడం అనేది వనరుల మధ్య ఒక ఇంబ్యాలెన్స్ వచ్చేసింది. ఎట్లా అంటే వీటికి సంబంధించిన అనుబంధ రంగాలన్నీ కూడా ఒక్కొక్క రంగం ఒక్కో జిల్లాలోకి వెళ్ళిపోయాయి. దాంతో ఏం జరిగింది, ఉమ్మడి జిల్లాలున్న సమతుల్యత అనేది పూర్తిగా దెబ్బతిని ఏ రంగానికి ఆ రంగాన్ని మొదటి నుంచి డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉమ్మడి జిల్లాలున్న 6 ముక్కలకు కూడా ఏర్పడింది. మొదటి స్థానానికి అవి దిగజారిపోయింది. దాని ఎఫెక్ట్ మనకు ప్రత్యక్షంగా అనిపిస్తుంది. తెలంగాణ సోషల్ అండ్ ఎకనామిక్ అవుట్లుక్ చాలా స్పష్టంగా చెప్తుంది. 6 జిల్లాల్ని కలిపి ఒక్క ఉమ్మడి జిల్లా మళ్ళగా చేసే పరిస్థితి లేదు. కాబట్టి సామాజికంగా, రాజకీయంగా కనీసం ఉమ్మడి వరంగల్ ప్రధాన ఆర్థిక కేంద్రంగా ఉన్న హన్మకొండ వరంగల్ జిల్లాలైనా కూడా కలిపితే బాగుంటుందని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.